స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమేంటి దేవుని బిడ్డలారా, బుద్ధి సంపాదించుకునుము, జ్ఞానము సంపాదించుకునుము అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం అందరం కూడా ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా ఆడబిడ్డలు, చదువుకునేటువంటి బిడ్డలు, టీనేజర్స్ జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను. ఎందుకు టీనేజర్స్ అని నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, చిన్న బిడ్డలు, ఇప్పుడు మనిషి జీవితము ఎన్ని భాగాలుగా మనం చేయొచ్చని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. బాల్యము అంటే 12 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళని బాల్యము అనే గ్రూపులో చేర్చుకుంటాం. టీనేజర్స్ 13 నుంచి 13 ఏండ్ల నుంచి 19 ఏండ్ల వరకు ఉండే వాళ్ళని టీనేజర్స్ అంటాం. తర్వాత ఇంకా 2-3 ఏళ్ళు ఎక్స్టెండ్ కూడా అవుతుంది. అది రెండవ గ్రూప్. మూడవది దాంపత్య జీవితము, అది 3వ స్టేజ్. 4వ స్టేజ్ వృద్ధాపము. 4 స్టేజెస్ ఉంటున్నాయి ప్రతి మనిషికి కూడా. కాబట్టి ఈ బాల్యము అది మీ చేతుల్లో లేదు, అది తల్లిదండ్రుల చేతిలో ఉంది. అందుకే దానికి ప్రస్తుతం నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, దాని గురించి నేను ఇంకా డిస్కస్ చేయలేదు. ఫస్ట్ స్టేజ్లో బిడ్డలు మీరేం చేయాలి అనేది, మీ పనులు వేరే ఉన్నాయి, అది తర్వాత నేను చెబుతాను. చదువు విషయం అంటారా, అది మీ చేతిలో లేదు, అది తల్లిదండ్రుల చేతిలోనే ఉండేది. చిన్న బిడ్డలకు తెలియదు చదువు ఒక ముఖ్యత్వం ఏమని, బిడ్డలకు తెలియదు. కాబట్టి ఆ చిన్న బాల్యములో 12 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులే అక్కర తీసుకొని ఆ బిడ్డలను సరైన మార్గంలో నడిపించాలి, చదివించాలి. ఆ స్టేజ్ని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. 2వ స్టేజ్ ఉందే, టీనేజ్, యవ్వనము. అది చాలా ఇంపార్టెంట్. నీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేదే ఈ వయస్సు. నీ జీవితకాలం అంతా నువ్వు నెమ్మది, శాంతి, సమాధానాలతో జీవిస్తావా, లేక భయంకరమైన కష్టాలు గుండా నువ్వు వెళుతావా అనేది డిసైడ్ చేసేదే ఈ టీనేజ్. ఇప్పుడు ఎంతమంది అయితే పాడైపోయి ఉంటారో వాళ్ళని కానీ మనం అడిగితే, ఏ ఏజ్లో నీ జీవితంలో కష్టాలన్నీ ప్రారంభమైనాయి, నువ్వు ఏ ఏజ్లో చెడిపోయినావు నువ్వు అని అడిగితే తప్పకుండా వాళ్ళు టీనేజ్ వయసే చెప్తారు. 15 ఏండ్లు, 16 ఏండ్లు, 17 ఏండ్లు, 18 ఏండ్లు, 19 ఏండ్లు, ఈ వయస్సునే చెబుతారు. ఇదే సత్యం. ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ వాళ్ళు పాడైపోయేది, చెడిపోయేది ఏ వయసులో అంటే టీనేజ్లోనే. 12-13 ఏండ్ల నుంచే చెడిపోతున్నారు ఈ రోజుల్లో బిడ్డలు. 19-20 ఏండ్ల లోపల వాళ్ళు ఎంత చెడిపోవాలో అంత చెడిపోతున్నారు. బియాండ్ రిపేర్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ వాళ్ళకు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఏమి కారణం అంటే ఆ బిడ్డలకు బుద్ధి జ్ఞానం చెప్పేటువంటి వారు లేరు. దానికంటే పెద్ద కారణం ఏమిటంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్. చెడు సహవాసాల మూలంగానే బిడ్డలు నాశనం అయిపోతున్నారు. ఈ టీనేజ్లో మంచి సహవాసంలో నువ్వు ఉన్నావంటే నీ జీవితం బాగుంటుంది. నువ్వు చెడు సహవాసంలో ఉన్నావంటే, అజ్ఞానులతో, మూర్ఖులతో నువ్వు సాంగత్యం చేసావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. సాతానుడు ప్రతి ఒక్కరి జీవితంతో ఆడుకుంటూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని నాశనం చేయాలనేటువంటి పట్టుదలతో వాడు ఉంటాడు. కాబట్టి వాడు ఏ ఏజ్ని ఉపయోగించుకుంటున్నాడంటే ఈ టీనేజ్నే ఉపయోగించుకుంటున్నాడు మనుషులను నాశనం చేయడం కొరకు. టీనేజ్లో ఈజీగా పడగొట్టగలుగుతున్నాడు వాడు. కాబట్టి బిడ్డలు కూడా అలాగనే ఉన్నారు. టీనేజ్లోనే వాళ్ళ జీవితాలను వాళ్ళ చేతులతో నాశనం చేసుకుంటున్నారు బిడ్డలు, బికాజ్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. కాబట్టి బిడ్డలు
వాళ్ళ జీవితాన్ని చక్కపరుచుకుంటారా లేక పాడు చేసుకుంటారా అనేది ఏ ఏజ్లో? టీనేజ్లోనే. దానికి కారణాలు కూడా 3. 1 సొంత బుద్ధి జ్ఞానం లేక ఉండుట. 2వది ఇతరులు చెప్పే మాట వినకపోవుట. తల్లిదండ్రులు కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘ కాపరులు కానీ, బోధకులు, టీచర్స్, గ్రామ పెద్దలు, ఎవరి మాట కూడా వాళ్ళు వినరు. 1 వాళ్ళకి సొంత బుద్ధి, మంచి బుద్ధి లేదు. 2వది వాళ్ళు ఎవరి మాట కూడా వాళ్ళు వినరు. 3వది బ్యాడ్ ఫ్రెండ్షిప్లోనే వాళ్ళు ఉండిపోతారు. ఈ 3 కారణాల మూలంగానే నాశనమైపోతున్నారు బిడ్డలు. ఈ లోక సంబంధమైన ఎడ్యుకేషన్ అన్నది లేకుండా పోతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఈ లోక సంబంధమైన చదువులు అంటే స్కూల్కి, కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటారే, ఆ చదువు ఎందుకు అది చాలా ముఖ్యము, చాలా ప్రాముఖ్యమైనది అంటే, ఆ చదువు ద్వారా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చును. అది బైబిల్ ఆల్రెడీ మనం చదివాం కూడా. అది నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. సత్యమైన మాట. నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు, నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. తర్వాత నీ కుటుంబస్తులను నువ్వు కాపాడుకోవచ్చు. కాబట్టి నీకు నువ్వు ప్రయోజనకరంగా ఉండొచ్చు, నీ కుటుంబస్తులకు నువ్వు ప్రయోజనకరంగా ఉండొచ్చు, దేశానికే నువ్వు ప్రయోజనకరంగా ఉండొచ్చు, ప్రపంచానికే నువ్వు ప్రయోజనకరంగా ఉండొచ్చు. నువ్వు మంచి బుద్ధి జ్ఞానవంతుడు అయినట్లయితే, జ్ఞానం సంపాదించుకున్నట్లయితే. చూడండి, ఈ కరోనా వైరస్ వచ్చింది, దానికి మందులే లేవు. అది వచ్చి కొన్ని నెలలు అవుతా ఉంది, కానీ ఎవరు మందులు కనిపెట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అంటే అంత బుద్ధి జ్ఞానం ఎవరికి దేవుడు ఇవ్వలేదు, ఎవరు కూడా అంతగా ప్రయాసపడలేదు. కానీ ఇప్పుడు మాత్రమే ఎవరో ఒకరు దాన్ని కనుగొన్నారు అన్న విషయం తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క మనిషి ఎవరో ఎంతో ప్రయాసపడి ఆ మందుని కనిపెట్టాడంటే అది ప్రపంచంలో ఉండే అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఆ రకంగా బుద్ధి జ్ఞానం మనం సంపాదించుకుంటే ఆ బుద్ధి జ్ఞానం ఫస్ట్ మన కొరకు, తర్వాత మన కుటుంబస్తుల కొరకు ప్రయోజనకరంగా ఉంటుంది, తర్వాత దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది, ప్రపంచానికి కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చదువు అనేది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకున్నా కానీ మీకై మీరే బాగా శ్రద్ధ భక్తితో చదువులో ముందు కొనసాగండి. అనేకమైన కుటుంబాలలో తల్లిదండ్రులు నా బిడ్డలు చదువుకోవాలి, బాగుండాలని ఆశిస్తారు. కానీ కొన్ని కుటుంబాలలో అసలు పట్టించుకోరు కూడా. అటువంటి కుటుంబంలో ఉండేటువంటి బిడ్డలకు కూడా నేను చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పట్టించుకోకున్నా కానీ మీకై మీరే అక్కరగా మీరు చదువుకోండి. ఎందుకంటే ఆ చదువు మూలంగానే మీ జీవితాలు చక్కపరచబడతాయి. మీరు దేవుడికి మహిమకరంగా ఈ భూమి మీద తలెత్తుకొని గంభీరంగా మీరు జీవించవచ్చును. దేశానికి, ప్రపంచానికే మీరు ఉపయోగకరంగా జీవించవచ్చును. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అది తర్వాత నేను మీకు చెబుతాను. కాబట్టి చదువు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆడబిడ్డలారా, చదువు లేకుండా మీరు పెరిగి పెద్దయినారంటే, నేను అప్పుడే మీకు చెప్పాను, ఎన్నో కుటుంబాలలో అసలు బిడ్డలకు వివాహం చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఈ బిడ్డలు కూడా వీళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి ఊరికి ఇంటబడి ఉంటారు. వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అదే నువ్వు చదువుకొని ఉంటే, నువ్వు మంచి ఉద్యోగానికి కానీ వెళ్ళుంటే, నువ్వు చేతి నిండా జీతం సంపాదిస్తూ ఉంటే, మరి నీ జీతాన్ని కూడబెట్టుకొని కూడా నువ్వు వివాహం చేసుకోవచ్చును కదా. నీ తల్లిదండ్రుల మీదనే ఎందుకు ఆధారపడాలి? నీ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతోనే నీకు వివాహం చేయాలి అని ఎందుకు ఆశిస్తారు? కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. మీరు బాగా చదువుకొని మంచి జ్ఞానవంతులై గొప్ప డిగ్రీలు పొందుకొని గొప్ప ఉద్యోగాలు సంపాదించుకున్నారంటే, మీరు సంపాదించిన డబ్బుతోనే
మీరు వివాహం ఘనంగా చేసుకోవచ్చును. మీకు కావాల్సిన ప్రతి ఐటమ్స్ మీరు కొనుక్కోవచ్చు. తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. అలా ఆధారపడుతున్నారు కాబట్టి కష్టపడుతున్నారు ఎంతోమంది ఆడబిడ్డలు. కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. దేవుడికి మహిమకరంగా సంతోషంగా మీరు జీవించాలని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళ జీవితం ఎట్లుంటుంది, చదువుకోని వారి జీవితం ఎట్లుంటుంది అని కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. అంటే మీరు అనుకోవచ్చు, మాకేం తెలియదా, మాకు కళ్ళు లేవా, మేము చూడట్లేదా అని. మీరు కళ్ళు కూడా గుడ్డివారు మీరు అని బైబిలే చెప్తుంది. మీకు కళ్ళు ఉండి కూడా మీరు గుడ్డివారు. చెవులు ఉండి కూడా మీరు చెవిటివారు. హృదయం ఏమో ఉంది, మీరు గ్రహించలేరు, మీరు బండ హృదయం కలిగిన వారు. అందుకే చెబుతున్నాను. జనాలు అనుకోవచ్చు, ఇవి కూడా చెప్పే మాటలా, మాకు తెలియదా అని. మరి తెలిస్తే ఎందుకు మంచిగా జీవించటం లేదు? కాబట్టి చదువు ఒక ముఖ్యత్వం ఏమి, చదువుకున్న వాళ్ళ జీవితం ఎట్లుంటుంది, చదువు లేని వారి జీవితం ఎట్లుంటుంది అనేటువంటి ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నో ఉన్నాయి, ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఎంత చదువు లేని ఆడవాళ్ళు కథ చూడండి. చదువు లేని ఆడవాళ్ళు భర్త చేత కొట్టిపించుకుంటూనే ఉంటారు, అవునా కాదా? ఎంతోమంది కొట్టిపించుకునే వాళ్ళు ఉన్నారు. చంపక బట్టి కొట్టిపించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తన్నిపించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది చదువు లేనోళ్ళు కథ. ఇది నీకు సరుసామ లేదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు అజ్ఞానురాలుగా జీవిస్తున్నావంటే నీ భర్త నీకు రెస్పెక్ట్ ఇవ్వడు. ఏదో ఆర్గ్యుమెంట్ అయిందంటే కొడతాను నిన్ను. అది పనికి మాలిన జీవితం. అది నువ్వు చంపగొట్టించుకునేటువంటి బిడ్డగా కాదు నువ్వు జీవించాల్సి ఉండేది. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది ఎలా కొట్టిపించుకునే వాళ్ళుగా మీరు జీవించాలని. నేను ఇంతకుముందు ఒక స్థలంలో బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అక్కడ అప్పుడప్పుడు మేము గవర్నమెంట్ అఫీషియల్స్ అందరం కూడా ఒక మీట్ అవుతూ ఉంటాము అని అన్ని విషయాల గురించి డిస్కస్ చేయడానికి మీట్ అవుతూ ఉంటాము. అక్కడ డీసీ కూడా వస్తారనమాట, డిప్యూటీ కమిషనర్ కూడా అక్కడికి వస్తారు. ఆ రకంగా ఒక స్థలంలో ఒక లేడీ డీసీ వచ్చి ఉన్నది. అందరూ బ్యాంక్ అఫీషియల్స్, ఇతర గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వచ్చి ఉన్నారు ఒక మీటింగ్కి. అప్పుడు ఆ మీటింగ్లో ఆ డీసీ ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ని మీ టార్గెట్ ఏమిటి, మీ అచీవ్మెంట్ ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉన్నది. ఆడామే లేడీ డీసీ. అప్పుడు నా పక్కన ఒక మంచి అఫీషియలే, పెద్ద ఆఫీసరే. ఆ ఆఫీసర్లకి ఏం పవర్ ఉంటుంది, ఆర్డినరీ మనిషి ఆ ఆఫీసర్ల దగ్గరికి వెళితే వాళ్ళు ఏం పని సరిగ్గా చేసిస్తారా? పవర్ చూపిస్తారు వాళ్ళు. అట్లా పవర్ఫుల్ ఆఫీసరే. కానీ ఆ డీసీ ఎప్పుడైతే ఆయన్నో నీ డిపార్ట్మెంట్కి టార్గెట్ ఇచ్చింది ఎంత, అచీవ్మెంట్ ఎంత చెప్పు అని అన్నప్పుడు వణుకుతున్నాడు ఆయన. అతను బాగా చదువుకున్నాడే, మంచి జ్ఞానవంతుడే, మంచి ఆఫీసరే, గవర్నమెంట్ అఫీషియల్. కానీ డీసీ ఒక ప్రశ్న వేసి నీ టార్గెట్ ఎంత, నీ అచీవ్మెంట్ ఎంత అని అడిగినప్పుడు వణుకుతున్నాడు. వణుకుతూ ఆయన అసిస్టెంట్ని అడుగుతున్నాడు, గబ చెప్పు నువ్వే చెప్పు అంటున్నాడు. చూసారా, ఆమె ఒక స్త్రీనే కదా, ఆడమే కదా, ఆమె చదువుకున్నది కాబట్టి డీసీ అయింది. డీసీ అయింది కాబట్టి పవర్ఫుల్గా ఉంది. ఆమె ఒక ప్రశ్న వేస్తే మగవాళ్ళు వణికిపోతున్నారు. ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ వణికిపోతున్నారు. మరి అంత స్టేటస్ ఎలా వచ్చింది ఆమెకి? మగవాళ్ళు వణికిపోయేంత స్టేటస్ ఎలా వచ్చింది ఆమెకి? బుద్ధి జ్ఞానం, చదువు 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 మూలంగా వచ్చింది అంత బుద్ధి జ్ఞానం ఆమెకి, ఆ స్టేటస్. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలా అనేది. తర్వాత ఆ రకంగా ఎవరెవరినైతే ఆమె క్వశ్చన్ వేసిందో అందరూ వణికిన వాళ్ళే, అందరూ భయపడిన వాళ్ళే. ఆమెకి పవర్స్ ఉంటాయి.
అక్కడే వాళ్ళని అందరి ఎదురులో ఖండించవచ్చు, ఎందుకు మీ పని మీరు సరిగ్గా చేయట్లేదని. అవమానం అయిపోతుంది. అందుకే అందరూ ఊనికి భయపడుతూ ఉన్నారు అక్కడ మగవాళ్ళు అందరూ. ఆ రకంగా ఉండాలి బిడ్డలారా, ఆ రకంగా ఉండాలి ఆడబిడ్డలారా. తర్వాత ఆమె మీటింగ్ అంతా అయిన తర్వాత ఇంక బయటికి వెళ్తూ ఉన్నది. నేను బయటికి వెళ్ళాను. ఆమె కోసం ఒక కారు, ఆమెకని ఒక కారులో డ్రైవర్. ఆమె ఫినిష్ అయిన తర్వాత మీటింగ్ హాల్ నుంచి బయటికి పోతుంటే పోలీసు వాళ్ళు సల్యూట్ కొడుతున్నారు. ఆమె ఒక ఆడ మనిషి, మగవాడు సల్యూట్ కొడుతున్నాడు ఆమెకి. ఆ కారు డ్రైవరు భయంగా పరిగెత్తి డోర్ తీస్తున్నాడు. డోర్ తీసి సల్యూట్ కొడుతున్నాడు. ఎక్కండి మేడం మన లోపలికని. ఎంతోమంది అఫీషియల్స్ వచ్చి అందరూ సల్యూట్ కొట్టి పోయారండి మేడం అంటున్నారు. అనేక మంది పోలీస్ అఫీషియల్స్ సల్యూట్ కొడుతున్నారు ఆమెకి. మీకు తెలిసే ఉంటుందేమో ఈ విషయం. ఒక డీసీ అంటే ఎంతో పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి సల్యూట్ కొడతారు. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే, మీరు చదువు లేకుండా ఉన్నారంటే చంపకు బట్టి కొట్టించుకుంటారు. నీ భర్త ద్వారానో లేక మీ అత్త ద్వారానో చంపకు బట్టి కొట్టించుకుంటారు. మీరు చదువు సమలేని అజ్ఞానులుగా కానీ ఉన్నారంటే. అదే మీరు చదువుకొని జ్ఞానవంతులై గొప్ప డిగ్రీలు పొందుకొని గొప్ప ఉద్యోగంలో ఉన్నారంటే మగోళ్ళ చేత పెద్ద పెద్ద అఫీషియల్ చేత సల్యూట్ కొట్టించుకుంటారు. సల్యూట్. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడబిడ్డలారా, టీనేజ్లో ఉన్న బిడ్డలారా, మీకు చెబుతున్నాను, ఏది బాగుంది? నువ్వు దద్దమ్మలాగా పెరిగి పెద్దయ్యి ఎవడో ఒక పనికి మాలినోడి ఇంటికి భారీగా వెళ్ళి అక్కడ భర్త చేత అత్త చేత చంప కొట్టించుకునే దానిలో ఉండడం బాగుంటుందా నీకు? లేక బాగా చదువుకొని మంచి జ్ఞానవంతురాలై గొప్ప డిగ్రీలు పొందుకొని గొప్ప ఉద్యోగం సంపాదించుకొని ఆ డీసీ లాగున ఇతర మగవాళ్ళతో సల్యూట్ కొట్టినారే, సల్యూట్ కొట్టించుకున్నదే, అది బాగుందా? భర్త చేత అత్త చేత చంపకు బట్టి కొట్టించుకోవడం బాగుందా? లేదంటే గొప్ప గొప్ప ఆఫీసర్ చేత సల్యూట్ కొట్టించుకోవడం బాగుందా? ఆలోచన చేయండి మీరే, ఏ బ్రతుకు బాగుంటుంది అని. దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకు చదువుకోండి 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 అనేది. ఆ చదువు ఎప్పుడంటే అప్పుడు కాదు, ఆ సమయంలోనే చదువుకోవాలి. నీకు వస్తుంది 40 ఏళ్ళకి బుద్ధి వస్తుంది. నీ క్లాస్మేట్ ఎవరో ఒక ఆమె పెద్ద అఫీషియల్ అయి సూపర్గా బతుకుతూ ఉంటుంది. అప్పుడు ఆమెను చూసినప్పుడు ఒకవేళ నీ జ్ఞానం రావచ్చేమో, అరే ఆ అమ్మాయి నా క్లాస్మేటే కదా, ఏంటి ఇంత గొప్పగా ఎదిగిపోయిందే, నేనేంటి ఇలా ఉన్నానే, నాకు తినడానికి ఆహారం కూడా లేదే, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా లేవే, అసలు నాకు మంచి ఇల్లే లేదే, గుడిసెలో పడి చస్తున్నానే, నాకు వేసుకోవడానికి బంగారు నగలు కూడా లేవే, ఆరోగ్యం చెడిపోయిందంటే ఇంకంతే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నామే, డబ్బులు లేవే. మరి ఆమె చూడు ఎంత బాగుందో నా క్లాస్మేటు. ఏం దానికి కారణం? ఆమె బాగా చదువుకున్నది, మంచి జ్ఞానవంతురాలైంది, గొప్ప డిగ్రీలు సంపాదించుకున్నది, గొప్ప అధికారిని ఉద్యోగం చేసుకున్నది, బాగుంది ఆమె అనే సత్యం నీకు 40 ఏళ్ళకి అర్థమైంది అనుకో. ఒకవేళ ఏమైనా ప్రయోజనమా? అప్పుడు నువ్వు పోయేకవుతుందా కాలేజీకి? ప్రతిదానికి సమయం కలదు. ఏ వయసులో చదువుకోవాలనో ఆ వయసులోనే చదువుకోవాలి. నీకెప్పుడు బుద్ధి వస్తే అప్పుడు కాదు, అప్పుడు చదువుకోవడానికి లేదు. నీకు 40 ఏళ్ళకి వస్తుందో, నీకు 50 ఏళ్ళకి కూడా వస్తుందో, ప్రయోజనం ఏముంది అంత లేటుగా నీకు బుద్ధి వస్తే? అందుకే దేవుడు అంటున్నాడు, సంపాదించుకోవాలంట. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము. నా బిడ్డ, నీ మంచి కోసం చెప్తున్నాను, నా నోటి మాటలు మరవద్దు నువ్వు. ఇప్పుడు అర్థమైందా ఎంత మంచిగా చెప్తున్నాడు దేవుడని? వాటి నుండి తొలగిపోకుము,
జ్ఞానమును విడువగా ఉండిన యెడల అది నిన్ను కాపాడును. నువ్వు జ్ఞానవంతురాలైతే ఆ జ్ఞానమే నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమించడం అది నిన్ను రక్షించును. జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి దేవుడి మాట వినండి బిడ్డలారా, దేవుడి మాట వినండి. అహంకారంతో ఆడొద్దు. మిమ్మల్ని తల్లిదండ్రులు స్కూల్ కాలేజ్ పంపించేది ఎంజాయ్ చేయమని కాదు, బాగా కష్టపడి చదువుకొని బుద్ధి జ్ఞానం సంపాదించుకోమని. ఎంజాయ్ ఎప్పుడు చేస్తారు? సెటిల్ అయిన తర్వాత చేయండి. మీరు చదువులంతా పూర్తి చేసుకొని గొప్ప గొప్ప డిగ్రీలు పొందుకొని గొప్ప ఉద్యోగాలు సంపాదించుకొని దానికి తగినట్టుగా నీ స్టేటస్కి తగినట్టుగా గొప్ప జ్ఞానవంతుడు గొప్ప ఉద్యోగం చేసేవాడిని వివాహం చేసుకొని సెటిల్ అవుతావే, అప్పుడు ఎంజాయ్ చేయి. ఎవరు వద్దంటారు? నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా అప్పుడు చేయి ఎంజాయ్. నేను ఎవరు ఎంజాయ్ చేయొద్దు అనలేదు, కానీ చదువుకునేటప్పుడు కాదు. చదువుకునేటప్పుడు చదువును వదిలిపెట్టేసి నీ సమయానంతా నువ్వు ఎంజాయ్మెంట్కి పెట్టుకున్నట్టు నువ్వు దద్దమ్మమైపోతావు. అత్త మామల చేత భర్త చేత చంపకు బట్టి కొట్టించుకునేదాన్ని అవుతావు నువ్వు. ఆ చదువుకున్న జ్ఞానవంతుల డీసీ సల్యూట్ కొట్టించుకున్నదే అది రాదు నీకు జీవితంలో. ఎప్పుడు కూడా అటువంటి అవకాశం నీకు రాదు. కాబట్టి చంపకు బట్టి కొట్టించుకునేటువంటి బిడ్డల్లా బతకొద్దండి మీరు. సల్యూట్ కొట్టించుకునేటువంటి బిడ్డల్లా బ్రతకండి. అది దేవుడికి మహేకరంగా ఉంటుంది. కాబట్టి నాకు భలే చాలా సంతోషమైంది. ఆ డీసీ బయటికి ఒకటి ఆ ప్రశ్నలు వేస్తుంటే వణుకుతున్నారు. మగవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ వణుకుతూ ఉన్నారు. చెమట్లు పడుతుంది వాళ్ళకి. ఏమంటే టార్గెట్స్ అచీవ్ చేసి ఉండరు. ఇంకా అందరి ఎదురులో ఏమన్నా అడుగుతుందేమో, అవమానం అవుతుందేమో భయపడుతున్నారు. ఆమెకు ఆడ మనిషే కదా ఆమె, మరి అంత భయపడుతున్నారే. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు అందరూ గుంపుగా ఆమె వెంటబోతున్నారు. డ్రైవర్ పరిగెత్తుకొని వెళ్ళి డోర్ తీసి సల్యూట్ కొడుతున్నాడు. పోలీసు వాడు వెళ్ళి సల్యూట్ కొడుతున్నాడు. ఆఫీసర్లు అందరూ కూడా సల్యూట్ కొట్టి సీ మేడం అంటున్నారు. ఆ రకంగా జీవించాలి ఆడబిడ్డలు. చంప కొట్టించుకునేవాళ్ళుగా, తన్నించుకునేవాళ్ళుగా కాదు. ఎన్ని కుటుంబాలలో ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టట్లేదు, జుట్టు పట్టి లాగి పడేయట్లేదు, కాలుతో ఎగిసెగిసి తన్నట్లేదు భర్తలు కానీ అత్తలు కానీ. నీకు కావాలనా ఇటువంటి జీవితం? నీకు కావాలనా? నువ్వు ఒక మంచి డాక్టర్ అయినావు అనుకో, నీ అత్తకు ధైర్యం ఉంటుందా? నీ మీద చేయెత్తడానికి ధైర్యం ఉంటుందా నీ అత్తకు? నీ భర్తకు ధైర్యం ఉంటుందా? నువ్వు ఒక గొప్ప డాక్టర్ అయితే నీ మీద చేయెత్తడానికి నీ భర్తకు ధైర్యం ఉంటుందా? నీ అత్తకు ధైర్యం ఉంటుందా? నీ అత్త నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడే ధైర్యం కలిగి ఉంటుందా? అది బైబిల్ మనకు చెప్తుండేది. నీకు ఘనతను తెచ్చినట్ట. ఎంత మంచి మాటలు ఉండేవి చూడండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోనము, దాన్ని గొప్ప చేసిన అని నిన్ను హెచ్చించును. నువ్వు జ్ఞానాన్ని గొప్ప చేసినట్లు అంటే, నువ్వు జ్ఞానానికి ముఖ్యత్వం ఇచ్చినట్లు అంటే, నువ్వు కష్టపడి చదువుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే అది నిన్ను హెచ్చించును. ఆ హెచ్చించింది ఇంతసేపు డీసీ కథ చెప్పింది మీకు. ఆమె హెచ్చించబడింది. అందుకే మగవాళ్ళు సల్యూట్ కొడుతున్నారు ఆమెకు. ఎంత సత్యం ఉందో చూడండి ఈ మాటలో. హెచ్చించును, దాని కౌగిలించిన అది నీకు ఘనతను తెచ్చును. ఎంత ఘనత ఉంటుంది! నీ భర్త నీకు రెస్పెక్ట్ ఇస్తాడు, నీ అత్తమామలు రెస్పెక్ట్ ఇస్తారు, నీ ఇతర కుటుంబ సభ్యులు నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నిన్ను చూసి భయపడతారు వాళ్ళందరూ కూడా. అదే నువ్వు చదువు సామలేని అజ్ఞానురాలవైతే అందరూ నిన్నే దబాయిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, దేవుడి మాటలు వినండి, దేవుడికి మహిమకరంగా జీవించండి, బుద్ధి జ్ఞానం సంపాదించుకోండి. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను.
మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మనుషులందరూ కూడా, ప్రత్యేకంగా ఆడబిడ్డలు కూడా నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఘనంగా జీవించాలని మీరు ఆశపడుతున్నారు నాయన. అది నెరవేరాలంటే ప్రతి ఒక్కరు కూడా బుద్ధి జ్ఞానం సంపాదించుకోవాలని మీరు ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉన్నారు నాయన. కానీ బిడ్డలు మీ మాటలు వినలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి. ఈ వాక్యం విన్న తర్వాత అయినా బిడ్డలు నాయన సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా తండ్రి బిడ్డలందరూ కూడా మంచి బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకొని, గొప్ప డిగ్రీలు సంపాదించుకొని, గొప్ప ఉద్యోగాలు సంపాదించుకొని తండ్రి మీకు సాక్షులుగా, డీసీ కథ ఏ రకంగా చెప్పానో, భర్త చేత కొట్టించుకునేటువంటి స్త్రీలుగా కాకుండా సల్యూట్ కొట్టించుకునేటువంటి స్త్రీలుగా జీవించడానికి మీరు కృప చూపించి కాపాడి రక్షించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.